అందుకే పొరపాటున వైదేహి రాలేకపోతే ఈ పెళ్లి జరిగిపోతే నీకు వైదేహికి ఇద్దరికీ అన్యాయం జరుగుతుందని నేనే ఏదో ఒకటి చేసైనా సరే పెళ్లి ఆపమని చెప్పాను. వద్దిందు, తనని ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు. వైదేహిలాగా అస్సలు నటించొద్దని చెప్పు. ఎందుకు? నేను అచ్చం వైదేహిలా కనిపిస్తున్నానని భయపడుతున్నారా? నువ్వు మాట్లాడకు. ఏదో మాయుంది తన దగ్గర. ఇందు వద్దని చెప్పు. చెప్తాను మనవడా, కానీ ఇప్పుడే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. జానకిని వైదేహిలా నటించొద్దని చెప్తాను. అది కుదరదిందు. అయితే ఇది కుదరదు. ఇందు ప్లీజ్ నా మాట అర్థం చేసుకో. వైదేహినే వచ్చి పెళ్ళాపాలి. ఆపడం కోసమైనా వైదేహి వస్తుందని నా ఆశ. అంతేనా? లేకపోతే పెళ్ళాగటం ఇష్టం లేదా? ఏయ్, ఏయ్, అయ్యో, చెయ్యి నొప్పెడుతుంది, వదలరా. అయ్యో, మనవడా, చెయ్యి నొప్పెడుతుంది, వదలరా. ఏయ్. ఏయ్. రేయ్, ఆగరా, ఆగు. రేయ్, ఆగరా, మనవడా, ఆగు. ఆగుతావా లేదా? రండి. ఆగు. రేయ్, మనవడా, ఆగు. ఆగమంటుంటే. రేయ్, రండి. ఆగరా. రేయ్, ఆగు. ఆగమంటుంటే. రేయ్, మనవడా, రేయ్, ఆగరా. అయ్యో, వదలరా, వదలరా అమ్మాయిని, వదలమంటుంటే. నా వల్ల కాదు, ఇష్టమైనట్టు చేసుకో. అమ్మా, మీ వైదేహి మీకు తొందరలోనే దొరుకుతుందిలేండి. కంగారు పడకండి. హలో పూజారి గారు, నేను దశరథరామయ్యని మాట్లాడుతున్నాను. నమస్కారం దశరథరామయ్య గారు. నమస్కారం అండి. చెప్పండి. రేపు మా అబ్బాయి పెళ్లి కదా, శివుడికి ప్రత్యేక అభిషేకం చేయించాలి. గుడికి వస్తున్నాను, అభిషేకానికి ఏర్పాట్లు చేయించండి. తప్పకుండా చేయిస్తానండి. మంచిదండి, ఉంటాను. మావయ్య, మావయ్య, ఏంటమ్మా? మావయ్య, నన్ను రాజగురు గారి దగ్గరికి తీసుకెళ్తారా? గురుగారి దగ్గరకా? ఇప్పుడెందుకమ్మా? ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు అత్తయ్య. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావడం లేదు. చూశారు కదా, ఎవడో వచ్చి నేను ప్రేమించానని అల్లరి చేశాడు. ఇక వైదేహి దయంలా వచ్చి నా ప్రాణాలు తీయబోయింది. అందుకే రాజగురు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఒకటి చేస్తారు. పిచ్చా దీనికి? గురుగారి దగ్గరికి వెళ్తే నేను అట్టంగా దొరికిపోతాను. పెళ్లి ఆగిపోతుందన్న సంగతి తెలియట్లేదు దీనికి. మావయ్య, అసలు వైదేహిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒకసారి జానకిలో ప్రవేశిస్తుంది, ఒక్కోసారి గాలి రూపంలో వస్తుంది. చంపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది మావయ్య. నా మనవడి చేతుల్లో తన్నులు తిన్నా వైదేహి దెయ్యంలా వస్తుందన్న మాట మానవు కదా నువ్వు. బామ్మగారు, వైదేహి కాకపోతే ఇంకెవరు? నేనేనే నీ అంత తేల్చడానికి వచ్చాను. ఏదో ఒక రూపంలో
ఏదో కీడు జరుగుతూనే ఉంది కదా, గురువు గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం చూపిస్తారు కదా. వైదేహి మాత్రమే దేవాంశ ఏకైక భార్య. ఇదేంటి గురుగారు ఇలా రాశారు? నిజమే బామ్మగారు, గురువు గారి దగ్గరికి వెళ్ళనివ్వండి. ఈ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొడతారు. మరి వైదేహిని దేవాంశ భార్య అని రాశారేంటి? ఆ పరమేశ్వరుడు అప్పుడు ఆ విధంగా అభయం ఇచ్చాడు, ఇప్పుడు ఇలా శాసించాడు. వద్దు 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 వద్దు. ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళొద్దు. నాకు తెలుసు అత్తయ్యగారు, మీరు వద్దంటారని. గురువుగారి దగ్గరికి వెళ్తే ఈ పెళ్లి చేస్తున్నారని తెలిస్తే మీ బండారం బయటపడిపోతుంది కదా. ఎందుకు వద్దంటున్నారు అత్తయ్య? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదా? స్రవంతి, అత్తయ్య చెప్పేదే నీకు అర్థం కావడం లేదు. వద్దంటున్నారు కదా. వద్దంటే అర్థం ఏంటంటే పెళ్లికి ముందు బయటికి వెళ్ళడం ఈ టైంలో ఎందుకు అని. అంతే కదా మావయ్య, అంతే కదా అత్తయ్య? అవును, అంతే. పెళ్లి టైంలో వెళ్తే ఏమవుతుంది? వెళ్ళేది గురువుగారి దగ్గరికే కదా. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుంటుంది కదా. అవును రాజా, గురువుగారికి అసలు పెళ్లి గురించే తెలియదు కదా, చెప్పినట్టు కూడా ఉంటుంది. తీసుకెళ్ళు. సరేనమ్మా, నేనెలాగో గుడికి వెళ్తున్నాను కదా, అట్నుంచి అటే గురువుగారిని కలిసి వస్తాం. అమ్మా స్రవంతి, మావయ్య. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వమ్మా. అలాగే మావయ్య. ఏమండి, ఒక్క నిమిషం అండి. ఏంటి కౌసల్య? అంటే గురుగారు ఇంకా హిమాలయాల నుంచి రాలేదు కదా, అనవసరంగా ఎందుకు వెళ్ళటం అని. ఈ పాటికి వచ్చేసుంటారు కౌసల్య. పెళ్లికి ముందు రోజు వస్తారని శిష్యులు చెప్పారు. సరే, నీ అనుమానం కాదనడం ఎందుకు, ఇప్పుడే ఆశ్రమానికి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో స్వామి, నేను దశరథరామయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి దశరథరామయ్య గారు. స్వామి, గురువుగారు వచ్చారా? ఇంకా రాలేదు. సరే స్వామి, వచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. అమ్మా, గురువుగారు ఇంకా రాలేదంట.
అయితే ఇప్పుడు ఎలా మావయ్య? ఆ వైదేహి బారి నుంచి నేను ఎలా తప్పించుకోను? నన్ను ఎవరు తప్పిస్తారు? స్రవంతి, నువ్వు అసలు ఊరికే కంగారు పడకమ్మా. నువ్వు అలా రా, నేను చెప్తాను రా. సరేనమ్మా, నేను కూడా గుడికి వెళ్ళి అభిషేకం చేయించొస్తాను. అలాగేరా. గురువుగారు ఇంకా రాలేదా? ఆయన వచ్చుంటే అసలు స్రవంతి మేనకోడలే కాదని తెలిసిపోయిండేది. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది. ఆయనేమో వైదేహి వస్తుంది, పెళ్లి ఆపుతుంది అని గట్టిగా నమ్ముతున్నారు. నేనే వైదేహినని చెప్పి పెళ్లాపలేని పరిస్థితి నాది. ఇప్పుడేం చేయాలి? పెళ్లిలోక గురువుగారు రారా? ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. నమస్కారం గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ, సుఖీ భవ. గురువుగారు, హిమాలయ యాత్ర బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఆశ్రమ విశేషాలు ఏమైనా ఉన్నాయా? మీరు లేకపోయినా మీకోసం భక్తులు వస్తూనే ఉన్నారు. దశరథరామ ఇంటి నుంచి మీకు ఆహ్వానం వచ్చింది. దశరథరామయ్య ఇంటి నుంచా? ఏమిటా ఆహ్వానం? ఒక్క నిమిషం గురువుగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. ఓం నమః శివాయ. ఏం చేస్తున్నావో తెలుస్తోందా నీకు? గురువుగారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా, మళ్ళీ వెళ్తానంటావేంటి? ఏం చేయనత్తయ్యా, నా పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా. రాత్రి చీర తగలబెట్టింది, ఇప్పుడేమో ఏకంగా తల ముంచి చంపాలనుకుంది. ఎప్పుడు ఏ పక్క నుంచి వచ్చి ప్రాణాలు తీసేస్తుందేమోనని భయంగా ఉందత్తయ్య. కానీ ఇదంతా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళైపోతే వైదేహి ఉండదు, ఏమీ ఉండదు. అంతవరకు నేనుండాలి కదత్తయ్యా. పెళ్లి జరుగుతుందన్న సంతోషమే లేదు. పట్టుమని 10 నిమిషాలు పడుకుంటే ఒట్టు. చూడండి, నిద్ర లేక నా కళ్ళు ఎలా అయిపోయాయో. అందుకే
గురువు గారిని కలిస్తే మంత్రం వేసో తాయెత్తు కట్టో వైదేహిని నా జోలికి రాకుండా చేస్తారని ఆశపడ్డాను. అప్పుడే ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతుంది కదా. గురువుగారు వస్తే పెళ్లి జరగడం కాదు, జరిగే పెళ్లి ఆగిపోతుంది. అదేంటత్తయ్య, గురువుగారి ఆశీస్సులతో పెళ్లి బాగా జరుగుతుంది కానీ పెళ్ళెందుకు ఆగుతుంది? అవన్నీ నేనిప్పుడు చెప్పలేను, చెప్పకూడదు. ఈ పెళ్లి జరగాలంటే గురువుగారికి ఈ పెళ్లి జరుగుతుందన్న సంగతే తెలియకూడదు. ఏదో మన అదృష్టం బావుండు బట్టి ఇంకా గురువుగారు రాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరుగుండేది? ఇంకోసారి మళ్ళీ నువ్వు ఆ ప్రస్తావన తీసుకురావద్దు, అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఏంటి శ్రవంతి నువ్వు చేసే పనులు? ఏంటక్క, గురువు గారు వస్తే నా పెళ్లి ఆగిపోవడం ఏంటి? నాకు అసలేం అర్థం కావట్లేదు. ఎందుకంటే గురువుగారి దృష్టిలో నీకు దేవాంశ్ భార్యగా ఉండే అర్హత లేదు కాబట్టి. అదేంటి, ఆ రోజు గురువు గారు పంపించిన చీటీలో శ్రవంతికి కూడా దేవాంశికి భార్యగా ఉండే హక్కు ఉంది అని రాశారు కదా. అది రాసింది గురువు గారు కాదు, నేను. మీరా? అవును, నేనే. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగిందెవరికి తెలియకూడదు. అయ్యో, నాకు తెలీదా పెద్దమ్మా? నేను చూసుకుంటాను కదా. అది జరిగింది. గురువు గారు పంపించిన చీటీలో వైదేహి మాత్రమే దేవాంశ్ భార్య అని ఉంది. నేనిలా మార్చి రాశాను. అవునా? నేనింకా నా పేరే రాశారేమో అనుకున్నాను. అయినా అత్త ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే వైదేహి అనాథ కాబట్టి. అనాథకి పుట్టే వారసులు వద్దు అనుకుంది కాబట్టి. మేనకోడలివైనా నీ ద్వారా పిల్లలు పుట్టాలనుకుని ఆ చీటీ మార్చింది ఈ పెళ్లి జరిపించాలని చూస్తుంది. ఇదిగో, వైదేహి అనాథ అని గట్టిగా అనుకో. మళ్ళీ దెయ్యంలో వచ్చి వాయించినా వాయిస్తుంది. ఏదైనా పెళ్ళయ్యేంతవరకే. పెళ్ళైపోతే వైదేహి మనిషి అయినా దెయ్యమైనా చేసేదే ఉండదు. అర్థమైంది కదా. వైదేహి వల్ల ఈ పెళ్లి ఆగుతుందో లేదో తెలియదు గానీ గురువుగారు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇప్పుడెలా? ఒకవేళ గురువు గారు వస్తే? ఆయన హిమాలయాల నుంచి ఇంకా రాలేదు కదా. వచ్చినా ఈ పెళ్లి జరుగుతుందన్న విషయం తనకు తెలియదు కదా. తెలిసినా కూడా అప్పుడేం చేయాలో చూద్దాంలే. డి అంతటి నువ్వు మాత్రం గురువుగారిని కలవాలని చూడొద్దు. సరే.
అమ్మయ్యా. ఏమండి? ఏంటి? మీరు లేకపోయి ఉంటే నేనెప్పుడో ఇంట్లో నుంచి బయటకు పోయేదాన్ని. అప్పుడు చీటీ మార్చి సహాయం చేశారు. ఇప్పుడు నా లవర్ వల్ల ఈ పెళ్ళ ఆగకుండా కాపాడారు. ఏం చేసి మీరు